హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు మామ 7. సో డిఎస్ఎం మా టాపిక్ వచ్చేసి ఏంటంటే మిడ్ వన్ ఎగ్జామ్కి కావాల్సిన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ నుంచి గన్ షాట్ క్వశ్చన్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో డిఎస్ఎన్స్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఖచ్చితంగా నేను చెప్పే క్వశ్చన్స్ అన్నీ ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో కనిపిస్తుంది. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో పక్కా గన్ షాట్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా చూడండి. సో 1 by 1 క్వశ్చన్ చెప్తాను. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇక్కడ 1 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాను. సో ఈ 4 క్వశ్చన్ ప్రిపేర్ అయ్యారనుకో మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తుంది. అండ్ వీటిలో నుంచి మ్యాక్సిమం టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్క్రోలింగ్ చేస్తాను స్లోగా, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఈ క్వశ్చన్సే రేపు మీకు పేపర్లో కనిపిస్తుంది. ఓకేనా? రైట్. పార్ట్ బి అంటే 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి అన్న. సో ఈ క్వశ్చన్సే ప్రిపేర్ అవ్వండి. అంటే ఈ ప్యాటర్న్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఓకేనా? క్వశ్చన్లో కొంచెం అవి నెంబర్లు మారుతాయి అంతే. ఓకేనా? డైమెన్షన్స్ వాల్యూస్ చేంజ్ అవుతాయి, ప్రాసెస్ మాత్రం ఇంతే ఉంటుంది. ఓకేనా? రైట్. సో నాన్న ఇక్కడ 5 మార్క్స్ క్వశ్చన్ చూడండి నాన్న. సో ఒక్కసారి 5 మార్క్స్ క్వశ్చన్ కూడా చూడండి మీరు. సో మేజర్గా మనకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ నుంచి న్యూమరికల్ ప్రాబ్లమ్సే ఎక్కువ అడుగుతాడు. ఓకేనా? ప్రాబ్లమ్సే ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. మీకు ఎగ్జామ్ ముందు రోజు అంటే రేపు కదా, రేపు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను ముందు ఒక 2 గంటల ముందు మీకు క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరైతే ఈవే క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇవి అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ రానా, ఇవి 5 మార్క్స్వి. ఈ పేపర్ అంతా ప్రిపేర్ అవ్వండి. అండ్ డియర్ స్టూడెంట్స్ ఒకటైతే చెప్పదలుచుకుంటున్నా, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి యూనిట్ వైజ్. ఇది యూనిట్ 1 నుంచి చూడండి. ఈ డెఫినేషన్స్ అన్నీ నేర్చుకోండి, ఇవే వస్తాయి మేజర్గా. వీటిలోకెళ్ళే టచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎక్కువ, కాబట్టి ఇవి చూసుకోండి, డెఫినేషన్స్ నేర్చుకొని వెళ్ళండి. ఓకేనా? ఇది యూనిట్ 1 నుంచి టోటల్ మనకు 13 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి ఒకసారి. అండ్ యూనిట్ 1 నుంచి 3 మార్క్స్ క్వశ్చన్స్ అంటే వీటిలో నుంచి వస్తుంది. వీటిలోకి వెళ్ళి ఇప్పుడు చెప్పింది మోడల్ పేపర్. ఇవి ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్నీ నేర్చుకుంటే వీటికి వెళ్ళి వస్తుంది అనమాట. ఆ మోడల్ పేపర్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఈ క్వశ్చన్స్ నేర్చుకోండి మీరు. ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్ 3 మార్క్స్వి యూనిట్ 1 నుంచి మేజర్గా ఇక్కడ నుంచి 2 వస్తాయి. ఈ 4 ప్రిపేర్ అవ్వండి. సో వీటిలోకి వెళ్ళి 2 వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? రైట్. సో ఇక కొన్ని ఉన్నాయి నాన్న, ఇక చూడండి అప్ టు 4, ఇక్కడ 4 ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి కంటిన్యూషన్ 5 క్వశ్చన్, టోటల్ 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? 3 మార్క్స్వి. నవ్ ఐఎమ్ గోయింగ్ టు ద 5 మార్క్స్ క్వశ్చన్ ఫ్రమ్ ద యూనిట్ 1. సో మేజర్గా ఇగో చూడండి, డ్రా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఫర్ మిల్డ్ స్టీన్. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 5 మార్క్స్కి వస్తుంది. అండ్ న్యూమరికల్ క్వశ్చన్ చూడండి. సో ఇవి న్యూమరికల్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా? స్క్రోలింగ్ చేస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. చూసుకోండి, ఒకసారి చూసుకోండి మీరు కూడా. సో న్యూమరికలే అడుగుతాడు, యూనిట్ 1 నుంచి న్యూమరికలే అడుగుతాడు. ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్ క్వశ్చన్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్సే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? చూసుకోండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మెంబర్షిప్ తీసుకోండి, వాట్సాప్లో పంపిస్తాను. ఓకేనా? నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయగానే మొబైల్ నెంబర్ సెండ్ చేస్తాను, మీకు వాట్సాప్లో పంపిస్తాను. టోటల్ 9 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? దిస్ ద యూనిట్ 2 అనమాట, స్ట్రెయిన్ ఎనర్జీ. సో ఇక్కడ నుంచి కూడా మనకు మంచి అంటే ఈజీ క్వశ్చన్సే వస్తాయి మనకు, మరీ అంత హార్డ్ ఏమి ఉండదు. సో డియర్ స్టూడెంట్స్ స్ట్రెయిన్ ఎనర్జీ నుంచి 1 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్ 5 ఉన్నాయి. ఇవి ప్రిపేర్ అవ్వండి. ఈ టోటల్ 5 క్వశ్చన్ ప్రిపేర్ అయితే మీకు పక్కా ఇక్కడ నుంచి 2 వస్తాయి. ఓకేనా? పక్కా 2 వస్తాయి నాన్న. అండ్ పార్ట్ బి చూడండి, పార్ట్ బి టోటల్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 ఇక్కడికి వెళ్ళి 2 వస్తాయి మనకు. టోటల్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. మేజర్గా ఇక్కడ డెఫినేషన్ ఓరియంటెడ్లో అడుగుతాడు, న్యూమరికల్. ఇవి నేను చెప్తా, ఏం బాధపడకండి, ఇవి ఆన్సర్లు కూడా ట్రై చేస్తారు రేపు. బట్ మీరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వండి. ఈ టోటల్ 5 క్వశ్చన్స్ నేర్చుకోండి. అండ్ పార్ట్ సి చూసుకోండి నాన్న, 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. కొన్ని డెఫినేషన్స్ అడుగుతాడు అండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పార్ట్ సి. ఓకేనా? అయిపోయినాయి నాన్న. సో టోటల్ 6 క్వశ్చన్స్ ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కసారి మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? రైట్. అయిపోయినాయి. సో డియర్ స్టూడెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? చేస్తారా అని అనుకుంటున్నా. బాయ్ డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.